గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు, అదో విషవృక్షమని గుర్తుంచుకోండి. ఆ పార్టీ నాయకుల ఉచ్చులో పడద్దు. తెదాపా నేతలతో టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపై దిశానిర్దేశం. ఎట్టి పరిస్థితుల్లోనూ గొడ్డల పార్టీ నేతలతో అంట వేదికలు పంచుకోవద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు మనిషేనా? మానవ జన్మలోనే ఉన్నారుగా. నేనైతే మానవ జన్మలో ఉన్నారని అనుకుంటున్నా. ప్రతిరోజు ఇదే వాగుడా? కొద్దిగా కూడా మీకు సిగ్గు అనేది దేవుడు పెట్టలేదా? ప్రతిరోజు ఇదే గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ, గొడ్డల పార్టీ. పరశురాముడి గొడ్డలయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని కూలదోసిద్ది. అందుకనే మీకు ప్రతిరోజు ఈ వాగుడు వాగుతా ఉన్నారు. మీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేది అదే గొడ్డలే, అదే పరశురాముడి గొడ్డలే మీ కూటమి ప్రభుత్వాన్ని కోకటి వేళ్లతో పెకలించి తీసుకెళ్లి బంగాళాఖాతంలో ఇసిరేసింది. మొన్న జంజీ చూశారు కదా, ఏదైతే జంజీ ఢిల్లీ కోటలు, ఢిల్లీ మెడలు వంచింది కదా. మీ గల్లీలో ఉన్నటువంటి మీ కూటమి, మీ ఎన్డీఏ కూటమి మెడలు కూడా అదే జంజీ వంచిద్ది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వేదికలు పంచుకోవద్దంట బోండా ఉమామహేశ్వరరావుకి ఏదైతే పిలుపునిచ్చి ఆయన ఏదైతే వివరణ ఇమ్మని అడిగారంట. అంటే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు కూడా తెలుగుదేశం వాళ్ళు వెళ్ళకూడదా? కాపులు వెళ్ళకూడదా? తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించకూడదా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు ఎంత అహంకారము, ఎంత పొగరు, ఎంత అధికారం మదం కాకపోతే కాపు సామాజిక వర్గంలో ఐకాన్లుగా ఉన్నటువంటి వంగవీటి రంగా గారిని చంపించావు. కాపు సామాజిక వర్గానికి మరో ఐకాన్ గా ఉన్నటువంటి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారిని బతికొండగా పోలీసుల చేత చిత్రహింసలకు గురి చేసి ఇంటిండ్ల పాదిని లంబూతులు తిట్టించి మహిళల్ని ఏదైతే బతికున్నప్పుడు చిత్రహింసలకు గురి చేశావు. చనిపోయిన తర్వాత ఈరోజు ఆ ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు కూడా అర్పించకూడదు. ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభలు ఎవరన్నా పెడితే దానికి కూడా తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు అటెండ్ కాకూడదు, కాపులు అటెండ్ కాకూడదు అంటున్నావంటే ఎంత నీకు అధికార మదం ఎక్కిందో ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈరోజు ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకు ఎవరన్నా వెళ్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు. మరి బోండా ఉమామహేశ్వరరావు గారు అక్కడ దాసరి రాము గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే కాపు తెలగ బలిజ దానికి సంబంధించినటువంటి ఆ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆ దాసరి రాము గారు పెట్టినటువంటి కార్యక్రమానికి బోండా ఉమా గారు అటెండ్ అయ్యారు. అదే విధంగా అంబటి రాంబాబు గారు అటెండ్ అయ్యారు. అనేక మంది కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఏదైతే నాయకులందరూ అటెండ్ అయ్యారు. సో దానికి అది పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమం కాదు. దానికి బోండా ఉమామహేశ్వరరావు గారు వెళ్తే మీరు ఆయన మీద వివరణ అడిగారు కదా, వెళ్ళొద్దని చెప్తున్నారు కదా. మరి వంగవీటి ఏదైతే రాధా గారు, మరి జక్కంపూడి రాజా గారు నిర్వహించినటువంటి ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభకి వెళ్తే మరి ఆ సంస్మరణ సభకి వెళ్ళినటువంటి వంగవీటి రాధా గారి మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి దమ్ము మీకుందా? ఏదైతే జ్యోతుల్ నెహ్రూ గారు కూడా వెళ్ళారు దానికి, మరి వాళ్ళని ఎందుకు వివరణ అడగల? జ్యోతుల్ నెహ్రూ గారిని, వంగవీటి రాధా గారిని నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు ఎస్ మీరు వెళ్తాను నేను ఒప్పుకోను, వెళ్ళిన దాని మీద మీరు వివరణ ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడగల వాళ్ళని? మరి బోండా ఉమా గారిని ఒక్కనే ఎందుకు అడిగారు మీరు? సో ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రోజు కాపు సామాజిక వర్గం ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గం అంతా ఈ రోజు ఏకతాటిపైకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు, కుట్రలు, కుతంత్రాలని గ్రహిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని మోసం చేశాడో ఈ రోజు ఆ మోసాలన్నీ బయటపడతా ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు లంబూతులు తిట్టి చిత్రహింసలకు గురి చేశారో అది కూడా ఈరోజు బయటకు వస్తా ఉన్నాయి. సో మీరు ముద్రగడ పద్మనాభం గారి ఏదైతే సభలకు వెళ్తే, సంస్థాన సభలకు వెళ్తే చర్యలు తీసుకుంటామంటే దమ్ముంటే వంగవీటి రాధా గారి మీద చర్యలు తీసుకోమని చెప్పి అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఏదైతే వ్యక్తులే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.